తులసి, మావయ్య గారు ఎందుకలా చేస్తారు? అలా అడుగమ్మా నువ్వైనా. ఇంకా ఎందుకు మావయ్య బుకాయిస్తారు? ఇన్నాళ్ళు మీరేం చేసినా మన కుటుంబానికి పెద్ద నష్టం జరగలేదు కావచ్చు, కానీ ఇవాళ్ల మీరు ఇంతకి దిగజారిపోయి కన్న కూతురి పసుపు కుంకాలు కూడా చెరిపేయాలని చూస్తారనుకోలేదు. నోర్మోయ్ నోర్మోయ్. ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావే. నానా ఏంటన్నా ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతావేంట్రా? నీ పెళ్ళానికి ఎలాగూ నేను అలసైపోయాను, నీకు కూడా చులకనైపోయానా? తన వాళ్లకి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనే కారణమంటుంటే ఎలా సహించేది? ఏంటి బసవా నువ్వు అనేది? నిన్నెవర్రా అలా అంది? ఎవరో కాదమ్మా, ఇదిగో ఈ మహాతల్లే. అప్పుడెప్పుడో వాళ్ళ అమ్మా నాన్నలకి ఫైర్ యాక్సిడెంట్ అయితే అది నేనే చేయించానంది. మా షష్ఠి పూర్తి రోజు కూడా ఖుషి కనిపించకపోతే నేనే కిడ్నాప్ చేశానంది. ఆయన దేవుడు కాదు, ఒక హంతకుడు. హంతకుడు ఖుషిని చంపేశాడండి హంతకుడు. వాళ్ళ అన్నయ్య తప్పు చేసి కేసులో ఇరుక్కుంటే కూడా అతన్ని నేనే చంపాలని చూశానని నిలదీస్తుందమ్మా. పోనీ ఇన్ని నిందలు వేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావో అదైనా చెప్పు. చెప్తుందిరా, అది ఎన్నైనా చెప్తుంది. మొగుడంటే భయం, అత్తంటే గౌరవం లేనప్పుడు అది ఇలాగే రెచ్చిపోతుంది. దాన్ని కాదురా, ఇదిగో ముందు దీన్ని అనాలి. ఏంటి అత్తయ్య? చెట్టంత మొగుణ్ణి పట్టుకుని మావయ్య అనే గౌరవం లేకుండా అది అన్ని అబాండాలేస్తుంటే బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావా? బామ్మగారు, అక్కడ జరిగిందంతా మీకు తెలీదు. నేను వెళ్ళడం ఆలస్యమైతే పోలీసులు మా అన్నయ్యని చంపేసేవాళ్ళు. పోలీసులు ఏదో చేయకపోతే దాంతో మా నాన్నకేంటి సంబంధం? అది అలా అడగరా. హరీష్ ని నిర్దోషిగా నిరూపించడం కోసం నా మీద నిందలేసి నన్ను దోషిగా నిలబెడతావా? ఇదెక్కడ న్యాయం రా? అయినా ఎన్ని నిందలు భరిస్తూ మనస్సు చంపుకొని ఇంకా ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకేంట్రా? వెళ్ళిపోతాను. మీ అందరూ కలిసి ఉండండి, నేనే వెళ్ళిపోతాను. ఇన్ని మాటలు పడిన నేను ఈ ఇంట్లో ఉండలేనురా. ఆగండి, ఎక్కడికి వెళ్తారండి? ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు? ఇది మీ ఇల్లండి. ఈ ఇల్లు మాదైతే ఏంటే లాభం? ఇంట్లో వాళ్ళకి మేం పరాయి వాళ్ళవేగా. ఒరే బసవా, నువ్వు లేని ఇంట్లో నేను కూడా ఉండనురా. పద పోదాం. బామ్మ, ఏంటి బామ్మ నువ్వు కూడా? నువ్వు అలా ఆవేశపడకు, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు పెళ్ళాంతో గట్టిగా మాట్లాడేవాడివి అయితే మాకెందుకురా ఇన్ని కష్టాలు? నిన్ను కొంగున కట్టేసుకుని ఓడిస్తుంది కాబట్టే అది ఎన్ని వెధవేషాలు వేసినా అడ్డు అదుపు లేకుండా పోతుంది. బామ్మ, అక్కడ జరిగిందేంటో మీకు తెలియదు. మేం వెళ్ళడం ఆలస్యమైతే పోలీసులు మా అన్నయ్యని చంపేసేవాళ్ళు.
చూసావారా బామ్మనే మర్యాద లేకపోయినా కనీసం ఈ ఇంట్లో పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా ఎట్టా మాట్లాడుతుందో. ఒరే సిద్ధు, బసవా, ఇది ఇది చూడ్డానికేనా నేను ఇంకా బతికుంది? బామ్మ వద్దు, ఈ దిక్కుమాలిన బతుకు నాకొద్దు. వెళ్ళి ఏ నుయ్యో కొయ్యో చూసుకుంటాను. నేను చచ్చిపోతాను. బసవా, పద. పదరా, పోదాం. ఆగండి, వద్దురా, ఆగండి, ఏనమ్మా వద్దురా, అత్తయ్య, ఆగండి. దయచేసి నా మాట వినండి. అత్తయ్య, బామ్మగారు బెదిరిస్తున్నారు. నా కోసం మీరెందుకు బ్రతిమలాడతారు? తప్పు చేసిన మావయ్యను ఒక తల్లిగా మందలించాల్సింది పోయి ఇలా రివర్స్ లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏయ్ తులసి, నన్ను ఏమైనాను భరిస్తాను, ఎన్ని నిందలైనా నేను సహిస్తాను. కానీ మా అమ్మను ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లేదో. నన్ను కూడా చంపేస్తావా? ఏయ్ నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? చూసావా విశాలాక్షి, తులసి తులసి అంటూ చిన్న కోడలైనా పెద్ద మనసుందని చెప్పి నెత్తిన పెట్టుకున్నావు. కానీ ఇవాళ ఆ కోడలే నీ భర్తని పట్టుకొని నీ కళ్ళ ముందే హంతకుడని అంటోంది. మా అన్నయ్యని చంపేయమని చెప్పలేదు అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, అప్పుడు నమ్ముతాను. ఏయ్ నీకు బుద్ధుందా అసలు? మళ్ళీ మళ్ళీ మా నాన్నని ఎదిరించి మాట్లాడుతున్నావు. నిన్ను బావగారు, ఏంటి బావగారు ఇది? ఏం తప్పు చేసిందని మా అక్కని కొడుతున్నారు మీరు? జాను, నువ్వెందుకు వచ్చావు? నువ్వాగక్క. ఎవరెన్నైనా అనొచ్చు కాని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మీరిలా మా అక్క మీద చేయి చేసుకోవడం చాలా తప్పు. చూడు, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. అయితే మీ ఫ్యామిలీలో తప్పు చేసిందెవరో తప్పించుకుంటుందెవరో అది తెలుసుకోండి ముందు.